సమ్మర్ స్పెషల్ రెసిపీ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీతో ఈరోజు షేర్ చేస్తాను. 15 to 20 బాదం అయితే మాత్రము నీళ్ళలో వేసి బాగా నానపెట్టేసుకోవాలి. మీరు అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకుంటే ఫాస్ట్గా తప్పకొచ్చేస్తుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు స్మూత్గా పేస్ట్ అయిపోతుంది. హోల్ మిల్క్ అయితే ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని బాగా అయితే బాయిల్ చేసేసుకోవాలి. దీనిలో నేను కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ రావడం కోసము. ఫుడ్ కలర్ లాంటిది అయితే ఏమీ యాడ్ చేయడం లేదు. నానబెట్టినటువంటి బాదంని పైన స్కిన్ తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా మరిగించేసుకోవాలి. దీనిలో అయితే నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నటువంటి బాదం పిస్తాను అయితే కూడా పైనుంచి యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా చల్లారని చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ గా చేసేసాను. ఈవినింగ్ అయితే సర్వ్ చేస్తున్నాను. దీనిలో మళ్ళీ పైనుంచి ఇంకొన్ని నట్స్ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది.